ధనాన్ని ఇవ్వడం కోసం దేవుడు కొన్ని నియమాలు దేవుడు రాయించాడు. సో ఈ ధనాన్ని ఎవరికి ఇస్తాడు మనం చూసుకున్నాం. మొట్టమొదటిగా ఎవరికి ఇస్తాడండి? వాక్యాన్ని అనుసరించి జీవించే వారికి దేవుడి ధనాన్ని ఇవ్వాలని కోరుకున్నాడు. ఎందుకు? వాక్యాన్ని చదివిన వారికి, వాక్యం ధ్యానించే వారికి ధనం ఇచ్చినా వర్ధిల్లినా వారి ప్రవర్తన తప్పిపోదు గనక వాక్యానుసారంగా జీవించేవారు వర్ధిల్లాలి అని దేవుడు కోరుకున్నాడు. సో మనం ఒక చెక్ లిస్ట్ మనం చూసుకుంటున్నాం. అందులో మొట్టమొదటిగా మనం పరీక్షించుకోవాల్సింది వాక్యానుసారంగా జీవిస్తున్నామా. రెండవదిగా రెగ్యులర్గా దేవుని మందిరానికి వెళ్ళుచున్నామా అని తెలుసుకోవాలి. మూడవదిగా కనీసం 10% దేవుని మందిరానికి ఇచ్చుచున్నామా. నాలుగవదిగా మనం పోషించబడుచున్న సంఘానికే ఇచ్చుచున్నామా. తర్వాత బీదలకు ఇచ్చుట పట్ల కనికరం కలిగి ఉన్నామా. నెక్స్ట్ పని చేయాలంటే ఇష్టమా లేక సోమరితనమా. తర్వాత నీ సంపాదన ఖర్చు చేయడానికి నీవు ప్రణాళిక వేయిచున్నావా. అంతవరకు మనం చూసుకున్నాం. ఇప్పుడు మనం చూసుకోవాల్సిన ఇంకొకటి ఏంటంటే, మనం వర్ధిల్లాలి అంటే మన జీవితంలో దేవుడు మనం నమ్మకమైన వారముగా ఉన్నామా అని మనం మళ్ళీ చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం చూసుకోవాల్సింది నెంబర్ 7, మనం నమ్మకమైన వారముగా ఉన్నామా అన్నది మనం పరీక్ష చేసుకోవాలి. బైబిల్లో మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనాన్ని చూస్తే, ప్రొవర్బ్స్ చాప్టర్ 28:20, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. అందరూ చెప్దామండి. చూసారండి, సాయంత్రం సర్వీస్కి వచ్చే వాళ్ళు ఎంత బలహీనంగా ఉంటారో. ఇప్పుడు మళ్ళీ ప్రూవ్ అయిపోయింది ఇంకొకసారి కదా. సో ఉదయం 5 గంటలకి సూపర్లా ఉన్నారు. అసలు 5:30కి చీకటిగా ఉండగానే సర్వీస్కి జనం ఫుల్ వచ్చేసారు. అప్పుడే సాయంత్రం వచ్చారు, మంచిగా పడుకొని కదా, తిని వచ్చారు కదా. గట్టిగా చెప్పాలి కదా మనం. ఓకే, ఏమని దేవుని ఒక వాక్యం చెప్తుంది చెప్దామా. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం, నమ్మకమైన వానికి నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. సో ఈ రోజున మనకి మెండైన దీవెనలు కలుగును కాదు, మెండైన దీవెనలు, కావాల్సిన దానికంటే ఎక్కువ దీవెనలు ఎవరికి కలుగుతాయని దేవుడు రాయించాడంటే నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలుగుతాయి అని చెప్పింది. ఈ రోజున సామాన్యుడు మొదలుకొని సామంతుడు వరకు కూడా ఈ నమ్మకత్వం అనేది మనం కనుక్కోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. అనేక సార్లు మనం నమ్మకంగా ఉంటే వర్ధిల్లలేమనే ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నాం. కానీ నమ్మకమైన వారికే దేవుడు మెండైన దీవెనలు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. సో ఈ రోజున మనల్ని మనం పరీక్ష చేసుకుంటే మనం నమ్మకమైన వారైనా ఒకసారి ఆలోచించండి. ఒక 2 రోజుల క్రితం ఒక రైతు నాకు ఫోన్ చేసి బ్రదర్ నేను చచ్చిపోదాం అనుకుంటున్నానండి, పొలంలో ఉండి మీకోసం ఫోన్ చేస్తున్నాను, ఏం కష్టం వచ్చింది అంటే చెప్పేది ఏంటంటే, నేను సాధారణమైన కూలీ రైతును సార్, ఏదో కొంచెం సంపాదించుకుంటూ నా పిల్లల్ని పోషించుకుంటున్నాను, నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను, నాకు ఒక ఇల్లు తప్ప నాకు ఇంకేమీ లేదు సార్. అయితే మా అక్కయ్య కూతురికి పెళ్లి కాలేదని అక్క డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. నా తమ్ముడు ఎలాగరా నా కూతురికి పెళ్లి కాలేదు అని బాధపడుతూ ఉంటే, అక్క కూతురు పెళ్లి చేయాలి అని చెప్పి వేరే మార్గం లేదని చెప్పి నాకున్న ఒక్క ఇల్లు, ఆ ఇల్లు కూడా మాది పల్లెటూరులో కనుక ఎక్కువ దానికి ఎవరు కూడా లోన్ ఇవ్వరు కనుక నేను ప్రైవేట్గా మార్ట్గేజ్ చేశాను. తనఖా రిజిస్ట్రేషన్ చేసి 2 లక్షలు తీసుకొని మా అక్కకి ఇచ్చాను. అది నా జీవితానికే చాలా పెద్ద అమౌంట్ సార్. 2 లక్షల రూపాయలు నేను మా అక్కకి ఇచ్చి, అక్క కూతురికి పెళ్లి చేయని చెప్పి ఘనంగా పెళ్లి చేయించాను. అయితే విడిపించేస్తానని చెప్పి అనింది సార్. కానీ ఈ రోజున నేను అడిగితే, అక్క 2 లక్షలు ఎప్పుడు కట్టేస్తావు, ఎప్పుడు విడిపిస్తావు అంటే, నువ్వు నాకు ఇవ్వలేదు అని అంటుంది సార్. ఇప్పుడు నా భార్యకి తెలిస్తే పిచ్చిది అయిపోద్ది, అందుకనే చచ్చిపోదామని పొలంలోకి వచ్చేసాను సార్. ఎంత భయంకరమైన విషయం. ఒక అక్క యొక్క బిడ్డకు పెళ్లి కావాలని చెప్పి తన ఇంటిని తాకట్టు పెట్టి డబ్బులు ఇస్తే అదే సమాధానం, నువ్వు నాకు ఇవ్వలేదు అని ఒక్క మాటతో ఆమె దులిపేసుకుంది. సొంత తమ్ముడే చచ్చిపోయేలాగున్నాడే, చచ్చిపోయినా పర్వాలేదా? ఈ రోజుల్లో అనేక మంది ఈ విధంగానే నమ్మకత్వం లేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. ఎవడు నన్ను అడుగుతాడు, ఎవరు నన్ను పట్టించుకుంటారు అన్నట్టుగా నీకు దిక్కున్న కాడు చెప్పుకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. అయితే దేవుడు మనకి కూడా ఈ రోజున ప్రశ్నించుకోవాలని అడుగుతున్నాడు, మనం నమ్మకమైన వారమేనా, దేవుని దృష్టిలో నమ్మకమైన వారమేనా? ఒకసారి ఆలోచించండి. బైబిల్లో దేవుడే ఒక మనిషికి మంచి సర్టిఫికెట్ ఇచ్చాడు. అది ఎవరికో తెలుసా? మోషేకు కదా. దేవుడిచ్చిన సర్టిఫికెట్ ఏమని అన్నాడు? సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం, నంబర్స్ చాప్టర్ 12:7. అందరూ చూడండి అమ్మా. నంబర్స్ చాప్టర్ 12:7, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎవరతడు? మోషే కదా. మనిషి ముఖాన్ని చూసి అతను చాలా నమ్మకమైన వాడండి అని చెప్పొచ్చు.
కానీ దేవుడే ఒక మనిషిని గురించి చెప్పడం అనేది ఎంత ఆశ్చర్యకరమైన విషయం. అంటున్నాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడే మనిషికి సపోర్ట్ ఇస్తున్నాడు. ఎవరు ఈ దేవుడు? మన అంతరంగా నెరిగినవాడు. మాట నాలుకకు రాకమునిపై ఇంకొక గంటలో మనం ఏం మాట్లాడతామో కూడా ముందుగా ఎరిగిన దేవుడు మోషేని గురించి ఇచ్చిన మాట ఏంటంటే, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్పన్నాడు. ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని అర్థం ఏంటి? ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటే మోషేను దేవుడు ఏ ఉద్దేశంతో పిలిచాడో, ఏ పరిచర్య కోసం అయితే పిలిచాడో, ఏ జీవితం జీవించాలని పిలిచాడో, ఆ తనకిచ్చిన ఆ పరిధంతట్లో కూడా మోషే నమ్మకమైన వాడు. ఇల్లంతట్లో అని దేవుడు ఎందుకు అన్నాడంటే, ఇంట్లో ఏ విధంగా గదులు ఉంటాయో అలాగే ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో కూడా అనేకమైన డిపార్ట్మెంట్లు ఉంటాయి. భార్య, భర్త, పిల్లలు, కుటుంబం, బంధువులు, స్నేహితులు, ఉద్యోగం, వ్యాపారం అండ్ ప్రొఫెషన్ అన్నీ కూడా ఒక్కొక్క గది లాంటిది. అలా అన్ని విషయాల్లో కూడా మోషే నమ్మకంగా ఉన్నాడు. అలాగే మన జీవితంలో కూడా మనం కూడా అన్ని రంగాల్లో నమ్మకంగా ఉండాలి. కొంతమంది కొన్ని గదుల్లోనే నమ్మకంగా ఉంటారు, కొన్ని గదుల్లో నమ్మకంగా ఉండలేరు. అయితే దేవుడు అంటున్నాడు మోషేని గురించి, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఈ రోజున మనల గురించి దేవుడు అటువంటి సాక్ష్యం ఇవ్వగలడా? నిన్ను గురించి ఒకవేళ చెప్పాలి అని అనుకుంటే నువ్వు దేవుని దృష్టిలో నమ్మకమైన వ్యక్తివేనా? ఒకసారి ఆలోచించండి. మన జీవితంలో దేవుడు కోరుకునేది ఏంటంటే నమ్మకత్వం. ఆ నమ్మకత్వం అనేది నీలో లేనప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు. అందుకనే నమ్మకత్వం అనే దేవుడు ఇష్టపడతాడు. బైబిల్లో ఒక మంచి మాట ఉంది, ఒకసారి చూడండి. లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనం. లూక్ చాప్టర్ 16 వర్స్ 10. లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనం ఏమనుంది? మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. అర్థమవుతుందా మీకు? మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. సో మన దేవుడు మన జీవితంలో ఎప్పుడూ కూడా ఆ కొంచెం ఇచ్చి ఆ కొంచెంలో నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుడిచ్చిన ఆ కొద్ది దాంట్లో నువ్వు నమ్మకంగా ఉంటావో అప్పుడే దేవుడు నిన్ను క్రమక్రమంగా ఆశీర్వదిస్తాడు. అందుకని ఇక్కడ అన్నాడు, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడు. సో ఈ రోజున మనం నిజంగా మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నావా? కొద్దిలో ఉన్నప్పుడు మనం నమ్మకంగా ఉన్నామా? ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం నమ్మకంగా ఉన్నామా? శ్రమల్లో ఉన్నప్పుడు మనం నమ్మకంగా ఉన్నామా? ఒక ఫారినరు ఒక ట్యాక్సీ ఎక్కి తన ఆఫీస్ దగ్గర దిగిపోయింది, కారు వెళ్ళిపోయింది. ఆ కారులో ఆమె బ్యాగ్ ఉండిపోయింది. అందులో కొన్ని వేల డాలర్లు ఉన్నాయి, అంటే కొన్ని లక్షల రూపాయలు ఉన్నాయి. ఆమె పాస్పోర్ట్, వీసా మొత్తం అన్నీ కూడా విలువైన పత్రాలన్నీ అందులోనే కూడా ఉన్నాయి. సో వెళ్ళిపోయేటప్పటికి ఆమె అయ్యో నా మొత్తం బ్యాగ్తో పాటు పోయింది ఎలా అని టెన్షన్ పడుతున్న సమయంలో ఆ కారు మరలా తిరిగి వచ్చింది. ఆ ట్యాక్సీ డ్రైవర్ వచ్చి ఆ బ్యాగ్, మేడం ఇందులో అవన్నీ ఉన్నాయండి, మర్చిపోయారని ఇచ్చేసింది, వెళ్ళిపోయాడు. ఆమె ఆశ్చర్యపోయింది. ఆమె మంచి ధనవంతురాలు. వెంటనే పిఎని పిలిచి ఆ కార్ని ఫాలో అవ్వు, నిజంగా చాలా విచిత్రమైన విషయం. ఎందుకోసం అంటే కొన్ని వేల డాలర్లు ఉన్నాయి, అతను ఎక్కడికైనా పోవచ్చు, ఎవడు పట్టుకోలేడు. అలాంటిది ఇంత నమ్మకంగా తెచ్చాడంటే ఆ వ్యక్తి యొక్క వాస్తవం ఏంటో, ఆ కుటుంబం ఏంటో ఒకసారి నువ్వు అన్ని ఎంక్వైరీ చేయని చెప్పి తన యొక్క పిఏని పంపించింది. ఆ వ్యక్తి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు. ఈ పిఏ ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ ట్యాక్సీ డ్రైవర్ యొక్క భార్య దగ్గుతూ మంచం మీద ఉంది. వైద్యం చేయించలేక ఇంట్లోనే వదిలేశాడు. దగ్గుతూ మంచానికి అంటుకుపోయి ఉంది. పిల్లలిద్దరిని కూడా స్కూల్కి పంపించలేదు, ఎందుకంటే ఫీజులు కట్టే స్తోమత లేక. చాలని తిండి తింటున్నారు. చాలా ఆకలి బాధలతో చీకటిలో వారు ఒక చిన్న పడిపోయేలాంటి ఇంట్లో వారు నివాసం ఉంటున్నారు. అంతేకాదు ఆ చిన్న ఇంటికి కూడా హౌస్ ఓనర్ వచ్చి 3 నెలల నుంచి అద్దె కట్టలేదని ఖాళీ చేసేయమని చెప్పి అంటున్నాడు. నువ్వు అద్దె ఇవ్వకపోయినా పర్వాలేదు, ఖాళీ చేసేయమని అంటున్నాడు. ఇన్ని బాధలు తిన్నగా వచ్చి ఆ మేడంకి చెప్పాడు. మేడం, ఆ వ్యక్తి ఇంటద్దె కట్టలేదు, పిల్లలకి ఫీజు కట్టలేకపోయాడు, అందుకే ఉండిపోయారు. భార్యకు వైద్యం చేయించలేక భార్య మంచానికి అంటుకుపోయింది, తినడానికి కూడా కష్టం అవుతుంది. ఆమె ఆశ్చర్యపోయింది. తినడానికి లేదు, పిల్లల్ని పెంచడానికి లేదు, స్కూల్లో జాయిన్ చేయడానికి లేదు, అప్పులు తీర్చడానికి లేదు, ఇంటద్దె కట్టుకోవడానికి లేదు, భార్యకు వైద్యం చేయించడానికి కూడా లేదు. ఇన్నింట్లో ఈ బ్యాగ్ దొరికినప్పుడు ఏం చేయాలి? అమ్మ దేవుడే ఇలాగిచ్చావో నాకని బ్యాగ్ కట్టుకొని పారిపోవాలి. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? ఆ బ్యాగ్ తీసుకొని వచ్చి ఇచ్చాడు. ఆ నమ్మకత్వాన్ని బట్టి ఆ వ్యక్తిని పిలిచి ఒక కొత్త కారు కొనిచ్చి, నువ్వు నీ ఓన్ కారు ఈ రోజు నుంచి నువ్వు నడుపుకో అని చెప్పి వారికి ఒక చిన్న ఇల్లు ఆమె కట్టించి ఇచ్చి తన భార్యకు వైద్యం చేయించి తన పిల్లలు చదువుకున్నంత వరకు కూడా విద్యను అందించింది. వారి జీవితమే మారిపోయిందండి. చప్పలు కూడా దేవుని నామమున మహిమపరుద్దామా? హల్లెలూయా. తన లేమిలో
తన కష్టాల్లో, ఇబ్బందుల్లో కూడా ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు? నమ్మకమైన వాడుగా ఉన్నాడు. కొద్ది దాంట్లో కూడా నమ్మకంగా ఉన్నాడు. అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా? అతన్ని ఆశీర్వదించాడు. ఈ రోజున మనల్ని దేవుడు ఆశీర్వదించాలి అంటే మనం నమ్మకమైన వారం కానప్పుడు మనల్ని దేవుడు ఎలా ఆశీర్వదించగలడు? ఒకసారి ఆలోచించండి. మనం ఎన్నోసార్లు మనల్ని చూసి జనాలు భయపడుతూ ఉంటారు కదా. ఒక రోజున ఒక ఆయన వచ్చాడు, మీ క్రైస్తవులని ఇల్లు ఇచ్చామండి అని అన్నాడు. మా క్రైస్తవులని ఇల్లు ఇస్తే నీకేమైంది అని అంటే, నీ దిక్కును కూడా చెప్పుకోండి అంటున్నాడండి అని అన్నాడు. చూసారు ఎంత భయంకరమైన విషయం? ఇల్లు ఇచ్చాడు క్రైస్తవుడు కదా, అమ్మో భక్తుడు ఎప్పుడు పడితే అప్పుడు ఖాళీ చేసేస్తాడని. ఇస్తే నుంచి ఖాళీ చేయరా బాబు, నాకు కావాలంటే నీ దిక్కును కూడా చెప్పుకో అంటున్నాడంట. మరి అటువంటి వారు నమ్మకమైన వారైనా? ఒకసారి ఆలోచించండి. ఒక రోజున ఒక ఆమె పాట పాడేస్తుంది, నా ప్రియుడు వస్తాడు మేఘాలలో కొనిపోతాడు అని పాడుతూ ఉంది. పాడుతుంటే పక్కన ఒకడు దొర్లు ఏడుస్తూ ఉన్నాడు. వీడికెందుకు ఈ బాధ, ఆమె పాడుతూ ఉంటే అని చెప్పి అనుకున్నారు. ఆవిడ ఇంకా అలా పాడుతుంటే ఇంకా ఏడుస్తూ ఉన్నాడు. ఇంకో వ్యక్తి వచ్చాడు, నీకెందుకయ్యా, నువ్వెందుకు అలా దొర్లు ఏడుస్తున్నావు, ప్రియుడు వస్తాడంటే పరలోకానికి వెళ్ళిపోద్దంట. అంటే ఆవిడ నాకు ₹1,00,000 ఇవ్వాలి సార్ అని చెప్పి ఏడుతున్నాడంట. ₹1,00,000 ఇక్కడ ఎగ్గొట్టేసి నీకోసం పరలోక ప్రియుడు వచ్చి నేను పరలోకాన్ని తీసుకొని వెళ్తాడా? ఎంత భయంకరమైన విషయం కదా. పరలోకాన్ని నన్ను తీసుకెళ్ళిపోతే నీ లక్ష సంగతి అంతే, అదనమాట అర్థం. చూసారా ఎంత భయంకరమైన విషయం? నమ్మకమైన వారంగా ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించినాక ఒకడికి అప్పు తీర్చట్లేదు. వచ్చాడు, సార్ ఇది చూడండి సార్, యేసుప్రభు నమ్ముకున్నాడట, నా అప్పు తీర్చడట అని అన్నాడు. ఏంటయ్యా యేసుప్రభు నమ్ముకుంటే అప్పు తీర్చకపోవడం ఏంటంటే, అంటే నేను రక్షణ పొందకముందు చేశాను సార్ అప్పు అని అన్నాడు. అంటే రక్షణ పొందితే అప్పు తీర్చవా నువ్వు? ఎంత భయంకరమైన వ్యక్తులు ఒకసారి చూడండి. అంటే పాతవి గతించాను, ఇదిగో కొత్తవాయన అన్నాడు కదండి, అంటాడుగా అప్పు అన్నీ మొత్తం పోయినాయి అంట కదా. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాక్యాన్ని నచ్చినట్లు ఉపయోగించే వాళ్ళు ఉన్నారు. మనం ప్రభువుని తెలుసుకున్నాక ప్రతి పైసాలో కూడా మనం నమ్మకంగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా నేను నమ్మకంగా ఉండాలి. నేను చెప్తుంది కేవలం ధనం విషయంలోనే కాదండి, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి. అందుకే మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్పన్నాడు. నువ్వు కూడా అంతే. నీ భార్య విషయంలో నువ్వు నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. నీ భర్త విషయంలో నువ్వు నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. నీ పిల్లల విషయంలో నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. పిల్లలు తల్లిదండ్రుల విషయంలో నమ్మకమైన వ్యక్తులుగా ఉండాలి. నీ ఉద్యోగంలో నమ్మకంగా ఉండాలి. నీ వ్యాపారంలో నమ్మకంగా ఉండాలి. నీ ప్రొఫెషన్లో నమ్మకంగా ఉండాలి. నిన్ను దేవుడు ఎక్కడ నియమిస్తే అక్కడ నువ్వు నమ్మకంగా ఉండాలి. నిన్ను నమ్మే దేవుడు నీకు ఒక ప్రొఫెషన్ ఇస్తాడు. ఆ ప్రొఫెషన్లో నువ్వు నమ్మకంగా ఉన్నావా? ఒకసారి ఆలోచించండి. కనుక ఈ రోజున మనలో దేవుడు నమ్మకత్వాన్ని చూసి మాత్రమే మనల్ని ఆశీర్వదిస్తాడు అన్న సంగతి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. యోసేపుని మనం చూస్తే కొద్ది వాటిలో ముందు దేవుడు పరీక్షించాడు. అందులో ఎప్పుడైతే నమ్మకత్వాన్ని ప్రదర్శించాడో ఆ యోసేపుని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. బైబిల్లో యోసేపుని మనం చూస్తే నాన్నకి దూరంగా, తన సొంత దేశానికి దూరంగా, భాషరాని దేశానికి బానిసగా వెళ్ళిపోయాడు. అమ్ముడైపోయి పొతిఫర్ ఇంట్లో ఒక పనివాడి కింద చేరాడు. ఆ ఇంట్లో పనివాడి కింద చేరినప్పుడు అతని గురించి బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా అండి? అతన్ని బట్టి ఆ యజమాని దేవుడు ఆశీర్వదించాడు. ఆదికాండం 39వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 39, ఆదికాండం 39వ అధ్యాయం నేను చదువుతున్నాను, 5-6 వచనాలు. ఆదికాండం 39వ అధ్యాయం 5-6 వచనాలు. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించాను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తం మీదను ఉండెను. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించువాడు కాడు. చూసారండి, ఇక్కడ ఏమనుంది? అతడు తనకి కలిగినదంతయు యోసేపుకు అప్పగించేశాడు. అతను తినడం తప్ప ఇంకా అతనికి ఏముందో ఏం లేదో ఏమీ పట్టించుకోవట్లేదు. కారణం ఏంటో తెలుసా? అక్కడ ఒక నమ్మకమైన వ్యక్తి ఉన్నాడు. ఏ ఇంటికైతే బానిసగా వచ్చాడో ఆ ఇంటికి చాలా నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఇతను వచ్చిన తర్వాత డబ్బులు మిగలడం మొదలుపెట్టాయి. ఈ వ్యక్తి వచ్చిన తర్వాత ఇంట్లో ఆశీర్వాదాలు మొదలయ్యాయి. ఈ వ్యక్తి వచ్చిన తర్వాత అన్నీ చూసిన ఈ వ్యక్తి అంటున్నాడు అతని గురించి అన్నీ అప్పగించేశాడంట. తను తినడం తప్ప ఇంకేమీ పట్టించుకోవట్లేదంట. కారణం ఏంటో తెలుసా? యోసేపు నమ్మకమైన వాడు. కొద్ది వాటిలో చిన్న ఇంట్లో ఒక పనివాడిగా ఉన్నప్పుడు అక్కడ ఎంతో నమ్మకంగా యోసేపు పనిచేస్తున్నాడు. అతను కేవలం ధనం విషయంలోనే నమ్మకత్వం కాదు, అతను క్యారెక్టర్ విషయంలో కూడా ఎంతో నమ్మకమైన వాడు కదా. ఈ యొక్క అధికారి భార్య యోసేపును ప్రేరేపించింది, పాపం చేయడానికి ప్రేరేపించింది. ఏమన్నాడు? ఇంత ఘోరమైన దుష్కార్యాన్ని నేను నా దేవునికి వ్యతిరేకంగా నేను చేయలేనమ్మా అన్నాడు. ఫరోకో లేకపోతే నీ భర్తకో కాదు, నా దేవునికి వ్యతిరేకంగా. తన జీవితంలో ఎప్పుడు ఒకటే గుర్తుంది, నేను ఒంటరిగా ఉన్నా, ఊరి బయట ఉన్నా, ఎక్కడున్నా నా దేవుడు నన్ను చూస్తున్నాడు. నేనంటూ నమ్మకంగా ఉండాలంటే మనుషులు ఎదుట కాదు, నా దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలి. అందుకని యోసేపు అన్నాడు, దేవునికి విరోధంగా నేను ఎలా చేస్తానండి అని చెప్పన్నాడు. అవకాశం దొరికింది కదా అని పాపం చేసేయలేదు, పారిపోయాడు అక్కడి నుంచి.
ఎందుకో తెలుసా? క్యారెక్టర్ విషయంలో కూడా నమ్మకమైన వాడు. డబ్బుల విషయంలోనే నమ్మకమైన వ్యక్తి కాదు, అన్ని విషయాల్లో కూడా అతడు నమ్మకమైన వ్యక్తి. అందుకనే అక్కడి నుంచి పారిపోయాడు. మనకే కనుక అటువంటి అవకాశాలు దొరికినప్పుడు మనం అటువంటి నమ్మకమైన వారమైనా? ఒకసారి ఆలోచించండి. దేవునికి విరోధంగా నేను చేస్తున్నానా అన్న నమ్మకత్వం మనలో ఉందా? అమ్మో దేవుడు నాకు చూస్తాడు అన్న భయం ఉండేవాడు నమ్మకంగా ఉంటాడు. నువ్వు అందరిలో ఉండేటప్పుడు నమ్మకమైన వ్యక్తి కావచ్చు, సింగిల్గా ఉండేటప్పుడు నీ సంగతి ఏంటి కదా? ఎంతోమంది అనుకుంటారు నన్ను ఎవరూ చూడలేదని. ఆ టైంలో నమ్మకత్వాన్ని కోల్పోతారు. ఒక వ్యక్తి వైజాగ్లో కనుక సినిమాకి వెళ్తే ఎవడైనా చూసేస్తాడని శ్రీకాకుళం వెళ్ళిపోయాడంట, అక్కడ సినిమా చూద్దామని. ఏదో పాపిష్టి సినిమా. సో ఆ బూత్ సినిమా చూడడం కోసం ఎక్కడైతే అందరికీ దొరికిపోతాం, అందరూ చూసేస్తారు, నేను శ్రీకాకుళం వెళ్ళి చూసేస్తానని చెప్పి శ్రీకాకుళం వెళ్ళి థియేటర్లో కూర్చున్నాడు కదా. నో స్మోకింగ్ అని వచ్చింది, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ హెల్త్ అని వచ్చింది. ఇంకా స్టార్ట్ అయిపోద్దమ్మా సినిమా అని అనుకున్నాడు. అందరూ సినిమా చూస్తున్నారు, కానీ ఈ వ్యక్తి ఏం చూస్తున్నాడో తెలుసా? కల్వరిలో రక్తం చిందించిన యేసయ్య అక్కడ క్లియర్గా అతనికి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటే కన్నీరు ఆపుకోలేక తట్టుకోలేక బయటకు వచ్చి, నేను తప్పించుకుంటాను అనుకున్నాను కానీ ప్రభువా నువ్వు చూస్తున్నావన్న సంగతి నేను తెలుసుకోలేదయ్యా, నన్ను క్షమించు అని చెప్పి సంపూర్తిగా అటువంటి పనులు మానేశాడు. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. మనం ఏం చేసినా అది దేవునికి విరోధంగా చేస్తున్నాం అన్న విషయం మనకు తెలుసా? సింగిల్గా ఉన్నప్పుడు కూడా దేవుడు నిన్ను చూస్తున్నాడు అనే సంగతి నీకు తెలుసా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. యోసేపు జీవితంలో అతను ఫరోకి విరోధంగా అని అంటలేదు. ఏమంటున్నాడు? దేవునికి విరోధంగా నేను ఎలా చేస్తాను అని చెప్పి వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఆ కొద్ది దాంట్లో నమ్మకంగా ఉన్న యోసేపును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడండి. పిట్ టు ప్రెజెంట్, ప్రెజెంట్ టు ప్యాలెస్. ఏ దేశానికి బానిసగా వచ్చాడో, ఏ దేశంలో నిందలు అనుభవించాడో, ఏ దేశంలో అవమానాలు అనుభవించాడో, ఏ దేశంలో 2 సంవత్సరాలు చెరసాలు అనుభవించాడో, అదే దేశంలో దేవుడు ఈజిప్ట్కి ప్రైమ్ మినిస్టర్ని చేశాడు. దేవుడు చప్పలు కొట్టి దేవుడు నామని మహిమపరుస్తాం. హల్లెలూయా. చూసారండి, ఒక సామాన్యమైన వ్యక్తిగా బానిసగా వచ్చి ఆ దేశానికే ప్రధానమంత్రి అయిపోయాడు. ఎందుకు అంత ఉత్తమమైన స్థాయిని దేవుడిని ఇచ్చాడో తెలుసా అండి? బైబిల్లో క్లియర్గా ఉంది, ఒకసారి చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. మాథ్యూ చాప్టర్ 25 వర్స్ 21. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం నేను చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. చూసారా? బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు, నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను. యోసేపు చిన్న పనిలో నమ్మకంగా ఉన్నాడు, దేవుడు అతన్ని అనేకమైన వాటి మీద నియమించాడు, ప్రైమ్ మినిస్టర్ని చేశాడు. ఈ రోజున యోసేపుని దీవించిన దేవుడే నీ దేవుడని నీకు తెలుసా? యోసేపుని దీవించినట్లే నిన్ను కూడా దేవుడు దీవించాలని కోరుకుంటున్నాడని తెలుసా? మరి ఈ రోజున నీ నమ్మకత్వం ఏమైపోయింది? నీ కాలేజీలో నీ నమ్మకత్వం ఏంటి? నీ స్కూల్లో నీ నమ్మకత్వం ఏంటి? నీ ప్రొఫెషన్లో నీ నమ్మకత్వం ఏంటి? నీ కుటుంబ వ్యవస్థలో నీ నమ్మకత్వం ఏంటి? ఇతరుల పట్ల నీ నమ్మకత్వం ఏంటి? నీ సేవా జీవితంలో నమ్మకత్వం ఏంటి? ఆ నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడండి. నీ జీవితంలో అందాన్ని చూసి ఆశీర్వదించడు, నీ జీవితంలో దేవుడు నమ్మకత్వాన్ని చూసి ఆశీర్దిస్తాడు. ప్రతి విషయంలో కూడా నమ్మకత్వం అనేది ఉండాలి. ఎప్పుడైనా నమ్మకత్వం లేని వాడు ఎవరు కూడా అభివృద్ధి చెందడు. మీరు చూడండి కదా, పేపర్లు అమ్మేవాడిని మీరు ఎప్పుడైనా చూసారండి? పేపర్లు కొంటా అని తిరుగుతూ ఉంటాడు, ఎప్పుడు కూడా కరెక్ట్గా కేజీ గుండా ఉండదు, ఏదో రాయిబెట్ట పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఇటువైపు 3 తాళ్ళు కడతాడు, ఎలా కడతాడో తెలియదు. 2 కేజీల పేపర్ కూడా చిటుకుని వెళ్తూ ఈ పక్క నొక్కుతూ కేజీకే సెటిల్ చేస్తాడు. జీవితకాలం ఎగిరి సైకిల్ తొక్కుతాడు. కారణం ఏంటి? నమ్మకత్వం లేదు. మన జీవితంలో నమ్మకత్వం ఉంటే అంత చిన్న స్థితి నుంచి మనల్ని ఉన్నతమైన స్థితిలో తీసుకొని వెళ్తాడు. కనుక ఈ రోజున కుటుంబం పట్ల, మన చుట్టూ ఉండేవారి పట్ల మనకి ఎటువంటి నమ్మకత్వం ఉంది? నిజంగా మనం నమ్మకమైన వారైనా ఒకసారి ఆలోచించండి. మన జీవితంలో ఆ నమ్మకత్వాన్ని బట్టే మన దేవుడు ఆశీర్దిస్తాడు. నీకే క్వాలిఫికేషన్ లేకపోవచ్చు, కానీ నువ్వు నమ్మకమైన వాడు అయితే నిన్ను దేవుడు ఆశీర్దిస్తాడు. ఆమెను చెప్దామా? ఎస్. ఎలా ఆశీర్వదిస్తాడని నన్ను అడగొద్దు, ఎలాగన్నా దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకోసమనే ఆ నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ రోజుకి కూడా నేను, సుష్మిత ఇక్కడ పూర్ ఫండ్ కానీ ఏదైనా సరే దేనికైనా వస్తే అందులో రూపాయి కూడా మా అకౌంట్లోనికి రానివ్వం. అందులో ఎప్పుడైనా ఏమైనా వచ్చేసిందేమో అని భయపడి ఎప్పటికప్పుడు 1000 రూపాయలు, 500, 5000 అందులో వేసేస్తూ ఉంటాం. ఎందుకంటే పేదవాళ్ళ కోసం అని ఇచ్చారు, అది పేదవాళ్ళకే చెందాలి. అందులో మనం తీసుకుంటే అగ్ని కాలిపోతుంది అంతే. అందుకోసమనే అందులో వేసేస్తాం. అలా భయపడడం అనేది నేర్చుకున్నాం. కనుకనే కొద్ది దాంట్లో కూడా మనం నమ్మకంగా ఉండాలి. అన్నీ సెటిల్ అయిపోయాయి కదా, నాకు అన్నీ ఇచ్చేసాడు కదా, ఇంకా దేవుడితో నాకు పనే ఉంది, ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం నాకే ఉంది, ఇప్పుడు నుంచి నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అన్న మనస్తత్వం మనకు ఉండకూడదు. మనలో నమ్మకత్వాన్ని మన దేవుడు గుర్తించాలి. మన దేవుడు మనలో నమ్మకత్వాన్ని ఎప్పుడైతే గుర్తిస్తాడో అది సమాజం కూడా గుర్తించేలా దేవుడు చేస్తాడు. కనుక ఈ రోజున నీ నమ్మకత్వం సంగతి ఏంటి? నువ్వు నమ్మకమైన వాడివేనా? ఒకసారి ఆలోచించండి.
నువ్వు వైద్య వృత్తిలో ఉంటే, ఒక డాక్టర్వో లేకపోతే నర్సువో, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా అందులో మీరు నమ్మకంగా ఉండాలి. ఈ రోజున ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఎంతోమంది భయపడిపోతూ ఉంటారు. ఇంట్లోనే ఏదో ఒకటి వేసుకొని కషాయం తాగి ఉందామని అనుకుంటారు. ఎందుకంటే ఏమీ లేకపోయినా అన్ని టెస్టులు రాసేస్తూ ఉంటారు. సో అలా ఉండడం వలన వారు ఎంతోమంది నలిగిపోయి జీవితంలో వైద్యం అందలేరు. నిన్ను నమ్మి నీకు దేవుడు వైద్యాన్ని ఇచ్చినప్పుడు అందులో నువ్వు నమ్మకంగా ఉండాలి. నువ్వు ఒక లాయరు కావచ్చు, దేవుడు నీకు ఆ ప్రొఫెషన్ ఇచ్చాడు. నువ్వు లాయరు అయినప్పుడు నువ్వు అనేక మంది బీదలకు, అనాథలకు, దిక్కులేని వారికి ఏదైనా కేసు వాదించాలంటే నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఇంకొకరితో కొమ్మక్కైపోయి ఈ అనాథుల్ని, అభాగ్యుల్ని, దౌర్భాగ్యుల్ని చేసి ముంచేస్తే నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టడు. అందుకనే మన దగ్గరికి ఎవరైనా వస్తే నేను క్రైస్తవ లాయర్ని అంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఒక భరోసా ఉండాలి. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి విడుదల కావాలి. వెళ్ళాం సార్ కానీ నన్ను ముంచేశాడు సార్ అనే సాక్ష్యాలు రాకూడదు. ఒక లాయర్గా వైద్య వృత్తులు ఉంటే మీరు లాలో ఉన్నట్లయితే మీరు ఆ విధంగా ప్రజలకు సహాయం చేయాలి. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే అందులో కూడా మీరు నమ్మకంగా ఉండాలి. నాకు తెలుసు బ్రదర్ పాపారావు గారు వచ్చారో లేదో తెలియదు, ఆయన సాక్షి నేను చాలాసార్లు చాలా దగ్గర చెప్తూ ఉంటాను కదండి. ఆయన ఎంత నమ్మకంగా ఉంటారంటే ఆయనతో పాటు ఉండేవారు అందరూ కూడా, పోలీసులు మామూలుగా ఎక్కడికక్కడ ఆపుతూ ఉంటారు కదా వెహికల్స్ని, ఆపుతున్న సమయంలో అందరూ కూడా టీ తాగాలి, డబ్బులే, లారీ ఆపండ్రా, టీ తాగేదానికి లారీ నాపి వాడి దగ్గర ఒక 50 అంతా తీసుకొని టీ తాగుతారనమాట. అది సంగతి. అయితే నేను తాగను సార్, నేను టీ తాగను సార్, ఆ డబ్బులతో నేను తాగను సార్ అని చెప్పంటే అతను ఎంతో బాధపడ్డారు. కానీ అతని నమ్మకత్వాన్ని బట్టి దేవుడు అతన్ని, అతని కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడు. గొప్ప దేవుడు మన దేవుడు. నమ్మకత్వాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. కక్కుర్తితో ఏదేదో మనం చేసి మన జీవితంలో మనం వర్ధిల్లం. కనుకే నువ్వు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా అందులో నువ్వు ఒక నమ్మకమైన వ్యక్తిగా ఉండాలని దేవుడు నీ దగ్గర నుంచి ఆశిస్తున్నాడు. ఒక సేవా జీవితంలో ఉంటే ఒక సేవకుడు నమ్మకంగా ఉండాలి. సేవకుడు నమ్మకత్వాన్ని కలిగి లేనప్పుడు అతని సేవను దేవుడు ఆశీర్వదించలేడు. ఎంతో మందిని చూస్తున్నప్పుడు నాకు ఎంతో బాధ అనిపిస్తుంది. కారణం ఏంటంటే వారు అలా తిరుగుతూ 100 రూపాయల కోసం లైన్ కాస్తూ ఉంటారు. ఏంటి ప్రభు ఈ పరిస్థితి అన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడింది ఒకటే, నేను పిలిచిన వారు కారు అని చెప్పి. అంతేకాదు నమ్మకత్వం లేకపోవడం వలన అటువంటి నీచమైన పరిస్థితులకు వెళ్ళిపోతారు. నిన్ను దేవుడు సేవకు పిలిస్తే సేవలో నువ్వు నమ్మకంగా ఉన్నావా, నువ్వు నమ్మకమైన వ్యక్తివేనా, అదే దేవుడు చూస్తాడండి. మనలో ఉన్న నమ్మకత్వాన్ని బట్టి మనల్ని ఆశీర్వదిస్తాడు. యోసేపు ఉన్న చోట అంతా దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. నమ్మకస్తుడు ఉన్న చోట దేవుడు తప్పకుండా ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఈ రోజున నిన్ను గురించి దేవుడు ఎటువంటి సాక్ష్యాన్ని ఇస్తాడు. దేవుడు అన్నాడు, ఈ కొద్ది వాటిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను. అందుకే దేవుడు ఎప్పుడు కూడా రాత్రి దాకా గంజికి కూడా గతి లేని ఒకేసారి లాటరీ పేలినట్టు 5 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలు దేవుడు ఇవ్వడు. అంచెలంచెలుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సో మన జీవితంలో ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో ఆ నమ్మకత్వాన్ని బట్టే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒక 5 సంవత్సరాల క్రితం ఒక సహోదరి మా ఇంటికి ఫోన్ చేసింది. ఆ సహోదరి గల్ఫ్ దేశాల్లో అనేక సంవత్సరాలు కష్టపడి ఆ ధనం అంతటిని కూడా పోగు చేసి తన అన్న, అక్క, పిల్లలందరికీ కూడా పెళ్ళిళ్ళు చేసింది. అందరికీ పెళ్ళిళ్ళు చేసేటప్పటికి ఈమెకి 40 సంవత్సరాల వయసు వచ్చేసింది. సో 40 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఇంకా అక్కడ ఉద్యోగం చేసే పరిస్థితి లేక ఒక 5 లక్షల రూపాయల వరకు ఎంతవరకు సంపాదించుకొని మరలా ఇండియా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ 5 లక్షల రూపాయలతో ఆమె బ్యాంకులో వేసుకొని ఆ ఫిక్స్డ్ చేసుకొని అందులో వచ్చిన ధనంతో గడుపుదాం, ఇంక నేను చేయలేను. అలాగే 40 ఏళ్ళు దాటేసి ఇంకెవరు కూడా పెళ్లి చేసుకునే ఛాన్స్ కూడా ఆమెకు లేదు. సో అందరినీ సెటిల్ చేసేటప్పటికి ఆమె వయసు అంతా అయిపోయింది. చివరికి ఆమెకు మిగిలింది 5 లక్షల రూపాయలతో ఆమె వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి, ఎవరు కూడా సరిగ్గా పట్టించుకునే పరిస్థితి లేదు. 5 లక్షల రూపాయలు కూడా ఆమె ఫిక్స్డ్లో వేసుకుంటూ ఇంటికి ఫోన్ చేసింది, నా భార్యకి ఫోన్ చేసింది. సిస్టర్ ప్రైజ్ లాడండి, కర్మోజీ బ్రదర్ వయసు ఎంతండి, డేట్ ఆఫ్ బర్త్ ఎంతండి, ఒక్కసారి చెప్తారా అని. ఎందుకోసం అడుగుతుందంటే ఒక 10 నిమిషాల్లో చెప్తాను సిస్టర్, ఒక్కసారి చెప్తారా అంటే చెప్పింది. చెప్పినాక ఆమె 10 నిమిషాల తర్వాత మరలా ఫోన్ చేసి నాతో కూడా మాట్లాడింది. బ్రదర్, నేను గల్ఫ్లో ఉండి నా జీవితం అంతా కరగబోసి నా కుటుంబంలో అందరినీ సెటిల్ చేశాను. అప్పటికి నాకు ఇంత వయసు అయిపోయింది. అయితే ఈ రోజున 5 లక్షల రూపాయలు నేను ఫిక్స్డ్ చేసుకుంటున్న సమయంలో అక్కడ నామినీ ఎవరు అని చెప్పి అడిగినప్పుడు నాకు మీరే గుర్తొచ్చారు. మీరు నా తమ్ముడు లాంటి వాళ్ళు, అందుకోసమనే మీ దగ్గరికి కనుక వస్తే ప్రతి పైసా నమ్మకంగా ఖర్చు పెడతారని నా యొక్క ధనానికి నా తర్వాత మీరే నామినీగా పెట్టాను బ్రదర్ అని చెప్పాను. కళ్ళల్లో కన్నీరు వచ్చింది. నా నమ్మకత్వాన్ని ఆమె కూడా గుర్తించింది, దేవుడు గుర్తించాడు అని చెప్పి. ఎవరు పెట్టగలరు అంత ధనాన్ని ఒకసారి చెప్పండి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు 1 రూపాయి ఇస్తే అందులో నువ్వు నమ్మకంగా ఉన్నావా? దేవుడు అదే కోరుకుంటున్నాడు. మన నమ్మకత్వాన్ని బట్టి మన దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను ఇదే వైజాగ్లో ఖాళీ చేతులతో బయటకు వచ్చాను. నాకు చర్చ్ కానీ ఏమీ ఉండేది కాదు. నాకు తినడానికి కూడా కష్టంగా ఉండేటువంటి పరిస్థితులు, అందరూ అవమానపరిచే పరిస్థితి. ఇదే కృష్ణా కాలేజ్లో భానునగర్లో చిన్న ఇంట్లో ఆరాధన ప్రారంభించాం కదండి. 30 రూపాయలు 70 రూపాయలు కానుకొచ్చేది. అప్పుడు కూడా మేము చాలా నమ్మకంగా దేవుని పని చేసాం.
అయితే ఈ రోజున నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునన్నట్లుగా ఇదే విశాఖపట్నంలోనే కాకుండా అండి అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న సంఘంగా అంతర్జాతీయ పరిచర్యగా ఈ యొక్క పరిచర్యని కూడా దేవుడు ఎంతగానో హెచ్చించాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. సో ఈ రోజున దేవుడు నీ దగ్గర ఆశిస్తుంది ఏంటి? నీలో నమ్మకత్వాన్ని దేవుడు ఆశిస్తున్నాడు. నువ్వు నమ్మకమైన వ్యక్తివేనా? దేవుని విషయాల్లో నమ్మకమైన వ్యక్తివేనా? నీ భర్త, భార్య, కుటుంబ వ్యవస్థలో నమ్మకమైన వ్యక్తివేనా? నమ్మకత్వం లేకుండా నిన్ను ఆశీర్వదించాలని రాత్రింబగళ్ళు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ జీవితంలో నువ్వు ఆశీర్వదింపబడలేవు. కనుక ఈరోజున మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. చెప్దామండి. ఎస్, నమ్మకంగా ఉంటే తప్పకుండా దీవెనలు కలుగుతాయి. ఇంకో విషయాన్ని చూసుకొని, చిన్న విషయం ఇది చూసుకొని మనం ముగించుకుందాం, సమయం అవుతుంది. వచ్చేవారు మిగతావి చూసుకుందాం. సో ఇప్పుడు మనం చూసుకోవాల్సిన 7వ అంశం, 8వ అంశం, మన అప్పులు అవసరాల కొరక లేక ఆశల కొరక అన్నది మనం పరీక్ష చేసుకోవాలి. మన అప్పులు అవసరాల కొరక లేక ఆశల కొరక. చాలామంది అప్పులు చేస్తారు. ఎందుకు చేస్తారంటే ఊరకనే చేస్తారు. వారికి అవసరం లేకపోయినా కొంతమంది అప్పు చేస్తూ ఉంటారు కదండి. కొంతమంది ఆశల కోసం అప్పులు చేస్తూ ఉంటారు. అయితే మనం చేసే అప్పు అవసరాల కోసమా ఆశల కోసమా అన్నది మనం తప్పనిసరిగా మనం పరీక్ష చేసుకోవాలి. ఒక ఆయన ఉన్నాడు, మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను. అతని శాలరీ స్లిప్ ₹2.50 వచ్చింది. అతని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఇదేంటి ₹2.50 ఏంటి అంకుల్ అని చెప్పంటే, అంతే వచ్చింది బాబు, ఏడు చేస్తాం నీకు తెలుసు కదా అని చెప్పి అంటున్నాడు. ఎందుకు ₹2.50 వచ్చింది? మరి తీసుకోవడానికి వెళ్ళలేదు ఏంటంటే, ఆ శాలరీ తీసుకోవడానికి ₹50 అవుద్దు బాబు, వెళ్ళి రావడానికి, అందుకే ఉండిపోయిన వచ్చాను. ఎందుకు ₹2.50 వచ్చిందంటే, ఈ బ్రదరు, ఈ అంకులు గవర్నమెంట్ ఏ లోన్ ఇచ్చినా మొట్టమొదటి లైన్లో లిస్ట్లో మనోడిదే ఫస్ట్ ఉంటుంది అనమాట. లోన్ ఇస్తే తీసుకున్నామా లేదా, అంతే, అంతకుమించి ఇంకేం లేదు కదండి. చాలామంది ఇలాగనే ఉంటారు. అయితే మనం చేసే అప్పు అవసరం కోసమా లేకపోతే ఆశల కోసమా అన్నది మనం ఎప్పుడు కూడా పరీక్ష చేసుకోవాలి. అప్పు చేసి పప్పు కూడు అని రకరకాలైన సామెతలు ఉంటాయి. కొన్ని రకాలైన సామెతలు మన జీవితాన్ని ముంచేయడానికి తప్ప వెలిగించడానికి కాదు కదా. సో చాలామంది ఏంటంటే సామెత ఉంది కాబట్టి అది కరెక్ట్ అని అనుకుంటారు. అలాంటి సామెతలు చాలా ఉన్నాయి. పొగ త్రాగని వాడు దున్నపోతై పుట్టును అని చెప్పి సామెత ఉంది కదా. ఆ సామెత ఉందని తాగేస్తారు అందరూ. కనుకనే అటువంటి వాటిని పట్టుకొని కొంతమంది అప్పులు చేసుకుంటారు కూడా. అందుకని ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. మన జీవితంలో మనం చేస్తున్న అప్పు ఆశల కోసమా లేకపోతే అవసరాల కోసమా అని పరీక్ష చేసుకోవాలి. నీ దగ్గర ఆల్రెడీ ఒక టీవీ ఉంది, కానీ నువ్వు ఇంకొకటి ఇప్పుడు కొత్తగా 4K టీవీ వచ్చింది, ప్లాస్మా టీవీ వచ్చింది, ఫుల్ HD టీవీ వచ్చింది అని ఈ టీవీ అమ్మేసి ఆ టీవీ కొనుక్కుంటూ దానికోసమే అప్పులన్నీ కూడా పెద్ద పెద్ద కార్లు ఇవి అవి కొనడానికి ఆశల కోసం గనక నువ్వు అప్పులు చేసే వ్యక్తివైతే పూర్తిగా చిదిగిపోతావు. ఒక సీజన్ మీకు అందరికీ కూడా తెలుసు కదండి, ఐటీ మొత్తం పడిపోయింది. ఐటీ రంగం ఎప్పుడైతే పడిపోయిందో వెంటనే అప్పటి వరకు కూడా ఐటీలో ఎంప్లాయీస్ని అందరినీ కూడా ఐటీ ఎంప్లాయీస్ని దేవుడిని చూసినట్టుగా చూస్తూ ఉండేవారు అందరూ కూడా. ఐటీ అంటే చాలా, ఇంకా బ్యాంకులు ఏమొచ్చి ఏంటి రెడ్ కార్పెట్ వేసి రండి సార్ మీకు ఎంత లోన్ కావాలో తీసుకోండి సార్ అని చెప్పే పరిస్థితి ఉండేది 2004 ఆ సమయాల్లో కదండి. అయితే అంతగా ఐటీ రంగం ఉన్నప్పుడు అందరూ కూడా అమెరికాలో ఉన్నాను, ఐటీలో ఉన్నాను అంటుంటే బ్యాంకులు ఏమొచ్చి పెద్ద పెద్ద బంగ్లాలకి లోన్లు ఇచ్చేసేది, పడవ అంత కార్లకు లోన్ ఇచ్చేసేది. ఒక్కొక్కరికి నెలకి కమిట్మెంట్ 2 లక్షలు. ఎందుకంటే పొడవైన కారు, ఎత్తైన బంగ్లా. సో ఇటువంటి వాటికి అన్నిటికీ లోన్ తీసుకున్నారు. ఒకేసారి ఉద్యోగాలు ఊడిపోయి అందరిని తీసినప్పుడు అప్పట్లోనే ఎన్ని ఫోన్లు వచ్చాయి తెలుసా? మేము చచ్చిపోదాం అనుకుంటున్నామన్నా. ఎందుకోసం అంటే ఇప్పుడు ఒక లగ్జరీ లైఫ్కి మేము అలవాటు అయిపోయాం. మేము ఐటీ డిపార్ట్మెంట్లో ఉన్న తర్వాత మాకు ఇంత డబ్బులు వస్తూ ఉంటే మేము పెద్ద కారు తీసేసుకున్నామన్నా, దానికోసం ప్రతి నెల 70,000 EMI కట్టాలి. ఒక పెద్ద ఫ్లాట్ తీసేసుకున్నామన్నా, దానికోసం ఎంత EMI కట్టాలి. ఇప్పుడు ఉద్యోగాలు పీకేశారు, ఆ EMI కట్టలేం, ఆ కార్లు అమ్మలేం, అమ్మినాక రోడ్డు మీద తిరగలేం, ఏం చేయాలో మాకు అర్థం అవట్లేదన్నా అని కొంతమంది చచ్చిపోయిన వారు కూడా ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఆశల కోసం చేసిన అప్పులు. ఒక ఫ్లాట్ కొనుక్కున్నానో, ఒక అవసరమైన దానికోసం కొనుక్కున్నానో, నేను చేసిన చిన్న అప్పుతో నాకు లాభాలు వస్తాయో అని చేసే అప్పు కాదు అది. అది ఆశల కోసం చేసిన అప్పు. అందుకనే మనం పరీక్ష చేసుకోవాలి, మనం చేస్తున్న అప్పు ఆశల కోసమా అవసరాల కోసమా అని పరీక్ష చేసుకోవాలి. మనం ప్రతిసారి అప్పు చేసినప్పుడు ఎప్పుడు జాగ్రత్తగా మనం ఉండడం అనేది మనం నేర్చుకోవాలి. కొంతమందిని మనం చూసినట్లయితే క్రెడిట్ కార్డ్స్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు. కొంతమంది ఎప్పుడు చూసినా అదొక పెద్ద ఏదో స్టేటస్ సింబల్లా ఫీల్ అయిపోతూ ఉంటారు కదండి ఎంతోమంది. కానీ మనకి క్రెడిట్ కార్డ్ అనేది ఉండడం అనేది నేనైతే మాత్రం అంగీకరించను. ఇప్పటి వరకు నాకు కూడా క్రెడిట్ కార్డ్ అనేది లేదు. ఇప్పుడే కాదు, ఎప్పుడు నేను నా లైఫ్లోనే క్రెడిట్ కార్డ్ నేను తీసుకోలేదు. కానీ చాలామంది క్రెడిట్ కార్డ్ తీసుకుంటారు. బ్యాంక్
బ్యాంకులో కూడా మనల్ని ఎంతో చక్కగా గాలి కొడతా ఉంటే మనం పొంగిపోతూ ఉంటారు చాలామంది. కంగ్రాచులేషన్స్, మీరు 5 లక్షల అప్పుకు మీరు ఎలిజిబుల్ అయ్యారు అని అంటారు. 5 లక్షల అప్పుకు నేను ఎలిజిబుల్ అయ్యానంట అని నువ్వు అనుకుంటున్నావు. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే అంత పెద్ద అప్పులు చేయగలిగే వ్యక్తి అయిపోయావని వాళ్ళు చెప్తున్నారని తెలుసుకోవాలి. 30,000 అంటే తక్కువ అప్పు అంతే, నువ్వు అంతకంటే ఎక్కువ చేయడానికి నీకు నీడ్ లేదని అర్థం. సో 5 లక్షలు అంటే నేను 5 లక్షల ఎలిజిబిలిటీ అంటే అసలు నా కెపాసిటీ ఏంటి అనుకుంటూ ఇంకా తట్టుకోలేక కార్డుల మీద కార్డులు తీసుకొని తిరుగుతూ ఉంటారు. మన చేతిలో ఎప్పుడైతే స్వైపింగ్ కార్డు ఉందో, ఎప్పుడైతే క్రెడిట్ కార్డు ఉందో, అవసరం లేకపోయినా గీసేయడం మొదలు పెడుతుంటాం మనం. ఎప్పుడో ఫస్ట్కి వచ్చినప్పుడు కట్టుకుందాంలే అని చెప్పి కదా. ఎందుకంటే మన దగ్గర క్రెడిట్ కార్డు ఉంది, అందుకని గీసుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఎంతోమంది గీసేస్తూ ఉంటారు. మన ఆఖరికి వచ్చేటప్పటికి పెద్ద పెద్ద బిల్లులు వచ్చేటప్పటికి గుండెలు పట్టుకుంటాయి. ఇది ఎందుకు ఎంత వచ్చింది, అది ఎందుకు అంత వచ్చింది, బ్యాంక్ కూడా ఫోన్ చేస్తాను, ఎంత ఇంట్రెస్ట్ వేస్తారని గొడవ ఆడుతాం కదా. నేను ఎక్కడికి వెళ్తాను అక్కడికి వెళ్తాను, రకరకాలుగా మొదలు పెడతా ఉంటాను. ఎక్కడికి వెళ్ళినా వదిలేదు, ప్రతి పైసా వసూలు చేస్తాడు. సో అందుకోసం అని చెప్పి క్రెడిట్ కార్డ్స్ అనేవి మనకు ఉండకూడదు. కొంతమంది అంటారు సడన్గా ఒంట్లో బాగోకపోతే 30,000 కావాలంటే కార్డు ఉంటే గీసేయచ్చు బ్రదర్ అని అంటాడు. అంత నమ్మకమా నీకు? అప్పు కార్డు ఉంటేనే కానీ తిరగలేవు నువ్వు. దేవుడు అన్నాడు నువ్వు అప్పిచ్చువాడుగా ఉందువు అని కూడా దేవుడు చెప్పాడు కదా. మనం ఏం చేస్తున్నాం, అప్పు కార్డులు పట్టుకొని తిరుగుతుంటే మనల్ని దేవుడు అప్పిచ్చేవాడికి ఎప్పుడు ఉంచుతాడని. అందుకని ముందు దాన్ని తీసేయాలి కదండి. సెక్యులర్ పీపుల్ కూడా రీసెంట్గా చెప్తున్నారు క్రెడిట్ కార్డ్స్ ఉండకూడదు అని చెప్పి. కనుక క్రైస్తవుడిగా క్రెడిట్ కార్డు మీద నీకు నమ్మకం ఉందా? దేవుని వాక్యం మీద నీకు నమ్మకం ఉందా? అప్పు కార్డులు పట్టుకుంటే నువ్వు ఎప్పుడు అప్పులు చేసేవాడుగానే ఉంటావు. అందుకని క్రెడిట్ కార్డ్స్ ఫస్ట్ తీసేయండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. సో ఈరోజున పరీక్ష చేసుకోవాలి, మనం చేస్తున్న అప్పులు అవసరాల కోసమా ఆశల కోసమా అని మనం పరీక్ష చేసుకోవాలి. అవసరం కోసం చేసేది అది న్యాయ సంబంధంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా అందులోంచి మనం దీవించబడతాం. ఊరికనే అప్పులు చేసే వారంగా మనం ఉండకూడదు. మిగతాది వచ్చే వారం ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. యోసేపు బానిసగా ఉన్నప్పుడు నమ్మకంగా ఉన్నాడు, కష్టాల్లో నమ్మకంగా ఉన్నాడు, బాధల్లో నమ్మకంగా ఉన్నాడు. నువ్వు నమ్మకమైన వాడివేనా? ఒక అక్క, సొంత అక్క తమ్ముడి దగ్గర 2 లక్షలు తీసుకొని పెళ్లి చేసి కూడా నువ్వు నాకు ఇవ్వలేదని ఒక్క మాటతో ఎగ్గొట్టేసి నా తమ్ముడు చచ్చిపోయినా పర్వాలేదు అనుకునే అక్కేనా? ఒకసారి ఆలోచించండి. అన్యాయంగా ఇలాంటి పనులు చేస్తే దేవుడు దీవిస్తాడా? సహోదరి సహోదరుడా, నీ క్యారెక్టర్ విషయంలో నువ్వు నమ్మకమైన వాడివేనా? పరిశుద్ధత విషయంలో నమ్మకమైన వాడివేనా? నీ మాటల్లో నువ్వు నమ్మకమైన వాడివేనా? చెప్పేది ఒకటి చేసేది ఒకట? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుంచి అయినా నువ్వు కష్టాల్లో కూడా నమ్మకంగా ఉండడం మొదలుపెట్టావు. ఒక ట్యాక్సీ డ్రైవర్ ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా భార్యకు వైద్యం చేయించలేక, బిడ్డల్ని చదివించలేక, కడుపు నిండా అన్నం పెట్టడానికి కూడా వీలు లేక, అద్దె కట్టలేని దౌర్భాగ్య స్థితిలో కూడా ఎంతో నమ్మకంగా ఉన్నాడు. దేవుడు మర్చిపోయాడా? దేవుడు అతని దశనే మార్చేశాడు, దిశ తిప్పేశాడు. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నమ్మకంగా ఉండగలవా? నువ్వు నమ్మకమైన వాడివి కాకపోతే నువ్వు చేసిన పాపాలు నీ బిడ్డలకి తగులుతాయి, తట్టుకోలేవు తర్వాత నువ్వు. అందుకని తల్లిదండ్రులుగా బిడ్డలకి తగులుతాయన్న సంగతి తెలుసుకోవాలి. అన్యాయంగా అక్రమంగా సంపాదిస్తే అది ఎవరో ఒకరు తీసేసుకుంటారు. అందుకనే బైబిల్ చెప్తుంది, నమ్మకంగా లేకపోతే మాత్రం నశించిపోతాం. నమ్మకంగా లేకపోతే నువ్వు చేసినవన్నీ కూడా, నువ్వెవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటున్నావో అవన్నీ కౌంట్ చేసి ఆ శాపాలు పిల్లల మీదకి వస్తాయి. తల్లిదండ్రుల పాపాలు పిల్లల మీదకి వస్తాయని దేవుడు చెప్తున్నాడు. భయపడండి, జాగ్రత్తగా ఉండండి, భక్తిగా జీవించండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. లైవ్లో చూస్తున్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. నమ్మకమైన వారుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని వర్ధిలింపజేస్తాడు. అందుకనే ప్రభువా, ఈ రోజు నుంచి నేను కూడా నా ఉద్యోగ వ్యాపారాల్లో, నా ప్రొఫెషన్లో, నా కుటుంబ వ్యవస్థలో, సంఘ సేవ పరిచర్యలో నేను నమ్మకంగా ఉంటానయ్యా, నన్ను క్షమించు ప్రభువా, ఈ రోజు నుంచి నమ్మకంగా ఉంటాను అని మంచి నిర్ణయం తీసుకోండి. దేవుడు మిమ్మల్ని మరిచిపోడు, తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు నీకు తిండికి లేకపోవచ్చు, కడుపు నిండా అన్నం తినలేక నువ్వు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, ఎలా బ్రతకాలనే బాధతో నువ్వు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. తొలి అడుగు ఇక్కడి నుంచే మొదలుపెట్టు. ఈ రోజు నుంచి నమ్మకంగా ఉంటానని నిర్ణయం తీసుకో. ఈ కొద్ది వాటిలో నమ్మకంగా ఉండు. నిన్ను దేవుడు అనేకమైన వాటి మీద నియమిస్తాడు. పిట్టు ప్రెజెంట్ ప్యాలెస్, ఈజిప్ట్కి ప్రైమ్ మినిస్టర్ని చేశాడు దేవుడు యోసేపు. నిన్ను చేస్తాడు, రాజును చేస్తాడు దేవుడు, నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. నీకు ఎక్కడ బాధ కలిగిందో, ఎక్కడ అవమానం కలిగిందో, ఎక్కడ జనాలు నిన్ను తక్కువ చూపు చూశారో అక్కడే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దానికోసం నీ దగ్గర కావాల్సింది నమ్మకత్వం. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. సహోదరి సహోదరుడా, తమ్ముడు చెల్లి, అన్నింటిలో నమ్మకంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని మర్చిపోడు, మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ సందేశం ఎంతమంది విన్నారు వారందరి హృదయంలో ఈ సందేశాన్ని ముద్రించండి. వారి జీవితాల్లో నూతన ప్రారంభాలు దయచేయండి. ఈ రోజు నుంచి ఒక విప్లవాత్మకమైన మార్పు కలుగునుగాక.
నిజంగా దీవించి ఆశీర్వదించండి. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్.